హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్, అమీర్పేట్, హైదరాబాద్. మనకి ఏపీలో తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు. ఏపీలో అయితే క్యాలెండర్ ఇయర్ అనేది ఇచ్చాడు. తెలంగాణలో వేకెన్సీస్ అనేది ఎప్పుడైనా రావచ్చు. సో మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మాత్రం మీరు గట్టిగా ప్రిపేర్ అవ్వాలండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళకైనా ఇప్పటి నుంచైనా మీరు స్టార్ట్ చేయండి. మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో ఎవరి మండే నుండి స్టార్ట్ అవుతుంది. సబ్జెక్ట్ వైజ్ క్లాసెస్తో మీకు 100% ఈసారి జాబ్ వచ్చే విధంగా మీకు కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే డైలీ ఎగ్జామ్స్, వీక్లీ గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సిలబస్ అయిపోయిన తర్వాత డైలీ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. ఆ టెస్ట్లు రాస్తే మాత్రం మీరు 100% సక్సెస్ అవుతారు ఈసారి. సో ఈ 14,000 వేకెన్సీస్లో ఈసారి నువ్వు ఉండాలి అంటే మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి అమ్మా. సో మీరు ఎవరైతే ఈ ప్రిపరేషన్ చేద్దామో, ఈసారి జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్ క్లాసెస్కి వెళ్ళకండి. ఆన్లైన్ క్లాసెస్లో మీరు సక్సెస్ అనేది చాలా వరకు తక్కువ ఉంటుంది. బేసిక్ నాలెడ్జ్ లేకుండా మీరు ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటే మీకు మాత్రం జాబ్ వచ్చే ఛాన్సెస్ 100% ఉండవు. ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ కోచింగ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళైతే మీరు తీసుకోండి. మీరు డౌట్ క్లారిఫికేషన్ కోసం ఆన్లైన్ ఉపయోగపడుతుంది. కానీ బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న అనుకున్న వాళ్ళైతే మీరు ఆన్లైన్ తీసుకోబాకండి. ఎన్ని ఆఫర్లు పెట్టినా తీసుకోబాకండి. ఎందుకంటే మీకు 14,000 వేకెన్సీస్ అనేది ఈసారి రావడం జరుగుతుంది. నెక్స్ట్ అన్ని వేకెన్సీస్ రావు. సో ఈసారి జాబ్ కొట్టుకోవాలంటే మీరు 100% ఆఫ్లైన్కే మీరు కోచింగ్ తీసుకుని ట్రై చేయండి. ఎందుకంటే ఆఫ్లైన్కి మీరు సిస్టమేటిక్గా ఉంటుంది. మీకు క్లాసెస్ అనేది రెగ్యులర్గా జరుగుతాయి. ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కాంపిటీషన్ అనేది తెలుస్తుంది. ఒకరికొకరు డౌట్ క్లారిఫికేషన్ ఉంటుంది. ప్లస్ ఫ్యాకల్టీతో మీకు డౌట్ క్లారిఫికేషన్ అనేది చేయబడుతుంది. సో ఆన్లైన్ అయితే అటువంటి మీకు స్పెషాలిటీస్ అనేది ఉండవమ్మా. మీకు 100% ఆఫ్లైన్ బాగుంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఈసారి 14,000 జాబ్లో మీరు ఉండాలి అనుకుంటే మీరు మండే రోజు న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో. ఇప్పుడే కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి. మన దగ్గర డైలీ ఎగ్జామ్స్తో పాటు మీకు 100 పైగా ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయబడతాయి. ఈ ఎగ్జామ్స్ అయితే ఎవరైతే రాస్తారో నెక్స్ట్ 14,000 లేదా 3,000 జాబ్లు మీరు కంపల్సరీగా ఉంటారు. అదేవిధంగా మీకు గ్రౌండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. గ్రౌండ్ కూడా 100% సక్సెస్ అవుతారు. గ్రౌండ్లో అయితే మీరు డౌట్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 100% మీరు ఎక్స్పీరియన్స్ మీకు గ్రౌండ్ కోచ్తో మీకు గ్రౌండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ నుంచి. గ్రౌండ్ కూడా మీకు ప్రాబ్లం లేదు. అలాగే విధంగా మీకు క్లాసెస్ కూడా ప్రాబ్లం ఉండదు. 100% మంచి ఫ్యాకల్టీతో 14-15 సంవత్సరాల నుంచి రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ అనేది ఎంతో మంది విద్యార్థులు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎంతో మంది జాబ్ కొట్టుకుని వెళ్ళడం జరిగింది. అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని మీకు రెగ్యులర్గా ఇప్పుడు నోటిఫికేషన్ పడినప్పుడే కోచింగ్ అనేది స్టార్ట్ చేయడం ఉండదు. ఇక్కడ రెగ్యులర్ క్లాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. మీకు డిగ్రీ, ఇంటర్ ఉంటే మీరు ఎస్ఐ పీసీకి వచ్చేసి ఇంటర్ ఉండాలమ్మా. డిగ్రీ వచ్చేసి మీకు ఎస్ఐకి ఉంటే సరిపోతుంది. డిగ్రీ ఉన్నోళ్ళు పీసీకి మళ్ళీ ఎస్ఐ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు యాక్చువల్గా అయితే మీకు 23, పీసీకి 25, ఎస్ఐకి ఉంటుంది. ఈసారి కంపల్సరీగా ఏజ్ అనేది పెంచుతారు. అది ఎంత పెంచుతారు అనేది మన నోటిఫికేషన్ వచ్చినప్పుడు తెలుస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఇంకా 5 years ఉంటుంది ఎక్స్ట్రా. ఓబీసీ వాళ్ళకైతే 3 years ఉంటుంది. సో ఇది మర్చిపోకండి. మీకు ఈసారి జాబ్ కావాలి 14 వేకెన్సీస్లో లేదా 3,000 వేకెన్సీస్లో మీరు జాబ్ కావాలి అనుకుంటే ఈ నుంచి మీకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే క్లాసెస్ 100% కంప్లీట్ అయిపోతేనే మీకు డైలీ మీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాల్సింది ఏం లేదు. డైలీ కూర్చొని ఎగ్జామ్స్ రాయాలా, ఏం రాంగ్ పోయినవి, ఏం రైట్ అయినవి చూసుకుని అనాలిసిస్ చేసుకొని డౌట్ క్లారిఫికేషన్ చేసుకుంటేనే ఈసారి సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఈసారి 125+ ఉంటుంది. తెలంగాణలో వేకెన్సీస్ అనేది కొంచెం తక్కువ ఉన్నాయి. ఏపీలో మాత్రం 130+ పెట్టుకోవాలి పీసీకి. అదే ఎస్ఐకి అయితే మీరు 290+ పెట్టుకుంటే మీకు ఎస్ఐ జాబ్ వస్తుంది తెలంగాణలో. అదే ఏపీలో అయితే ఇంకెక్కువే పెట్టుకోవాలి, 300+ పెట్టుకోవాలి. సో ఆ విధంగా పెట్టుకుంటేనే జాబ్ వస్తుందమ్మా. ఎందుకంటే ఇక్కడ పోస్టులు తక్కువ ఉన్నాయి, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కొంచెం పోస్టులు తక్కువ ఉన్నాయి, ఈసారి కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది. మీకు ఈజీగా వచ్చే జాబు కానిస్టేబుల్ జాబే. ఈ జాబ్ కొట్టుకోలేని వాళ్ళు మీరు ఏ జాబ్ కూడా కొట్టుకోలేరు. ఎందుకంటే మిగతా జాబ్స్ చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మైనస్ మార్కులు ఉంటాయి. అదేవిధంగా మీకు 60 minutesలో 100 questions రాయాల్సి వస్తుంది. అది ప్రాక్టీస్ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. తక్కువ అంటే మీకు 3 hours ఉంటుంది ఇక్కడ ఎగ్జామ్. మీకు 200 questions ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఇటువంటి జాబ్ మీరు కొట్టుకోలేకపోతే మీరు ఈ గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబుల్ కాదమ్మా. ఆ విధంగా ఉంటుంది. సో మిగతా జాబ్స్కి 100% కంటే 200% కష్టపడాలి. మీకు పీసీ జాబ్కి అయితే కొంచెం అంతవరకు అయినా కొంతవరకు కష్టపడే జాబ్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా మీకు ఉంటుంది. ఎందుకంటే సబ్జెక్ట్ వైజ్గా 15 to 20 questions ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒక సబ్జెక్ట్లో మీకు వీక్ ఉన్నా కానీ వేరే సబ్జెక్ట్లో మంచిగా చదువుకుంటే స్కోరింగ్ అనేది పెరుగుతుంది. అథమెటిక్ మీద అస్సలు భయం అవసరం లేదు. ఇక్కడ మంచి ఫ్యాకల్టీ, బెస్ట్ ఫ్యాకల్టీతో క్లాస్ రూమ్ కోచింగ్ ఉంటుంది. రీజనింగ్ అనేది అలాగే ఉంటుంది. ఇంగ్లీష్ అన్ని సబ్జెక్టులకి మీకు 100% మంచి ఫ్యాకల్టీతో మీకు క్లాస్ రూమ్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ 100 members కంటే తక్కువగానే మీకు స్టూడెంట్స్ అనేది ఇక్కడ ఉంటారు. ఎక్కువ మంది ఉండరు. డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. మీకు మంచిగా మీకు క్లాసెస్ ఉంటాయి.
చైర్స్ ఉంటవి, ప్లస్ మీకు ఫ్లాట్స్ ఉంటవి, కూర్చొని మంచిగా చక్కగా కూర్చొని చదువుకోవడానికి. అలాగే మీకు క్లాస్ రూమ్ కోచ్ కూడా అదే విధంగా ఉంటుంది. ఏదో చిన్న చిన్న రూముల్లో లేదా ఫంక్షన్ హాల్లో క్లాస్ రూమ్ కోచింగ్ ఉంటుందమ్మా. ఒక క్లాస్కి 500-1000 మందిని పెట్టి ఒక ఫ్యాకల్టీ ఏదో చెప్తూ ఉంటాడు. అటువంటి క్లాస్ రూమ్ ఉన్న కంటే మీరు ఇంటికాడ కూర్చొని చదువుకోవడం బెటరు. ఎందుకంటే అక్కడ క్లాస్ రూమ్ ఏం చెప్తుంటే అర్థం కాదు, మళ్ళీ బయటన వేరే స్క్రీన్లో నుంచి చూస్తూ ఉంటూ మీరు క్లాసెస్ వినాల్సి వస్తుంది. అనవసరం టైం వేస్ట్ చేసుకోకండి. ఎవరైతే కోచింగ్ కంప్లీట్ అయ్యి ఉన్న వాళ్ళు ఓన్లీ ఎగ్జామ్స్ అనుకున్న వాళ్ళైతే మన కోచింగ్ సెంటర్ కాల్ చేయండి, వాళ్ళకు కూడా ఫ్రీగా టెస్ట్ కండక్ట్ చేయబడతాయి. సో ఈ టెస్టులలో వాళ్ళకు కూడా మీకు ఫ్రీగా టెస్ట్ కండక్ట్ చేయబడతాయి. సో ఇటువంటి ఆఫర్ అనేది రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ వస్తున్నారు కాబట్టి ఇప్పుడే ఈ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి. మనకి సమయం అనేది ఎక్కువ లేదు. నోటిఫికేషన్ అనేది ఎప్పుడైనా రావచ్చు. మీరు నోటిఫికేషన్ కోసం చూసుకుంటూ టైం వేస్ట్ చేసుకోకండి. మీకు ఈ నోటిఫికేషన్లోనే జాబ్ రాకపోతే ఇంకే నోటిఫికేషన్లో కూడా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉండదు మీకు, ఎందుకంటే ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మీకు కొత్తగా వచ్చే వాళ్ళకి ఎవరైతే ఎస్ఎస్సి, బ్యాంకింగ్, ఆర్ఆర్బీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఇటువంటి జాబులు రాస్తే 100% జాబ్ కొట్టుకుని వెళ్ళిపోతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అథమెటిక్ మీద, రీజనింగ్ మీద, ఇంగ్లీష్ మీద, కరెంట్ అఫైర్స్ మీద 100% గ్రిప్ ఉంటుంది. సో జిఎస్ కొంచెం చదువుకుంటే 100% సక్సెస్ అవుతారు. బీటెక్ వాళ్ళైనా, డిగ్రీ వాళ్ళైనా ఎవరైనా అప్లై చేసుకోవచ్చమ్మా. సో ఎవరైనా ప్రైవేట్ జాబ్కి అసలు సెక్యూరిటీ లేదు కాబట్టి గవర్నమెంట్ జాబ్ కొట్టుకొని వెళ్ళిపోండి. 100% సక్సెస్ ఇస్తారు ఇక్కడ రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ వాళ్ళు. ఎందుకంటే కోచింగ్ అదే విధంగా ఉంటుంది, టెస్ట్లు అదే విధంగా పెడతారు, కూర్చొని చదువుకోవడానికి లైబ్రరీ రూమ్ అన్నీ ఉంటాయి కాబట్టి 100% కొట్టుకొని వెళ్ళిపోవచ్చు. నేనేమంటున్నానంటే మీ ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేయాలి. నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇటువంటి జాబులు రావాలి అంటే 100% ఇంపాసిబుల్ అమ్మా. ఆన్లైన్ క్లాసెస్కి అస్సలు వెళ్ళకండి. ఆన్లైన్ క్లాసెస్కి వెళితే సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. ఎవరైతే కంప్లీట్ చేసుకొని కోచింగ్ ఉంటారో వాళ్ళు ఇంకోసారి కోచింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆన్లైన్ తీసుకోండి. అదేవిధంగా బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళైతే ఆన్లైన్ క్లాసెస్ తీసుకోకండి. మీరు అనవసరంగా తీసుకొని మీరు ఈ లైఫ్ అనేది స్పాయిల్ చేసుకోకండి. ఆఫ్లైన్కే వచ్చేయండి. ఎక్కడైనా కానీ ఆఫ్లైన్కి వస్తే 100% సక్సెస్ అవుతారు. ఎందుకంటే మీరు డౌట్ ఉన్న క్లారిఫికేషన్ ఎమ్మటిని అయిపోతుంది. అదేవిధంగా ఎగ్జామ్స్, ఫ్రెండ్స్తో డిస్కషన్ ఇదంతా అవుతుంది. ఆన్లైన్లో అయితే అటువంటిది ఏమి ఉండదు. ఆఫర్ ఇచ్చిన కానీ ఆఫర్ ఉన్నాయి, మీరు లెక్క చేయకండి. మీరు ఆఫ్లైన్కి వచ్చేసేయండి. ఎవరైతే కోచింగ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ప్రిపరేషన్ చేసుకునే వాళ్ళకైతే కోచింగ్ తీసుకోండి, ఆఫర్లో వచ్చే క్లాసెస్ తీసుకోండి. ప్లస్ వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఆఫ్లైన్ క్లాసెస్ ఎగ్జామ్స్ కావాలనుకుంటే రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ వారు మీకు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు. సో ఈ ఎగ్జామ్స్ రాసుకోవడానికి మన ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. ఏ విధంగా ఉంటాయి అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఆ విధంగా ఫాలో అవ్వండి. ఈసారి జాబ్ రావాలి. ఈ జాబ్ రాలేకపోయింటే మీకు ఏ జాబ్ కూడా నెక్స్ట్ వచ్చే ఛాన్సెస్ ఉండవమ్మా. ఎవరైతే ఈ జాబ్స్ కొట్టుకుని చెప్పాను కదా, బ్యాంకింగ్, ఎస్ఎస్ఆర్ఆర్బి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ జాబ్ 100% కొట్టుకుంటారు. సో అది నేను చెప్పేది. ఎవరైతే మీరు ఓన్లీ దీనికోసం ప్రిపేర్ అయితే మాత్రం మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఈ కాంపిటీషన్ వాళ్ళు కూడా మీరు ఈ ఎగ్జామ్స్ రాశారనుకోండి, వాళ్ళకి సగం మందికి ఈ జాబ్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే వాళ్ళు అథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్ ఈజీగా చేయగలరు. మీరు ఏం చేస్తారంటే మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు కాబట్టి మీరు కోచింగ్ ఎప్పుడైపోతుంది, ఎగ్జామ్స్ ఎప్పుడు రాస్తారు. సో ఆ విధంగా కాకుండా కోచింగ్ అనేది మీరు అయిపోయి ఉండాలి. ఇప్పుడు నోటిఫికేషన్ పడే టైంకి అప్పుడు మీరు డైలీ ఎగ్జామ్స్ రాస్తే మీరు ఆ సక్సెస్ అనేది వస్తుంది. కానీ మీరు అప్పటి వరకు నోటిఫికేషన్ వచ్చింది కదా అని అడవడిగా వస్తే మాత్రం సక్సెస్ అనేది చాలా ఇంపాసిబుల్. చాలా మంది ప్రిలిమినరీ ఎగ్జామ్లోనే వెళ్ళిపోతారు. మెయిన్ ఎగ్జామ్లో గ్రౌండ్లో కొంతమంది వెళ్ళిపోతారు, మెయిన్స్లో మీరు మ్యాక్సిమం వెళ్ళిపోతారు. ఎప్పుడు కోచింగ్ అప్పటి నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు ఎవరైతే ఫస్ట్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళు కంపల్సరీగా జాబ్ కొడతారు. ఒకరు పోయినా కానీ 1 or 2 మార్క్స్లో జాబ్ పోతుంది. అటువంటి వాళ్ళు ఇంకా గట్టిగా కష్టపడండి, 100% జాబ్ వస్తుంది. ఓకే, అస్సలు లేట్ చేయకండి అమ్మా. నోటిఫికేషన్ అనేది ఎప్పుడైనా రావచ్చు. మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. మన నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి. ఈసారి 100% రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ నుంచి జాబ్ కొట్టుకుని మీరు వెళ్ళిపోతారు.